క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో చేరి ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మన హృదయాలే ఆయన ఆలయాలుగా, మనమున్న పరిస్థితులు బట్టి కుటుంబాలుగా చేరి ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి ప్రసంత మన మీద ఉండాలని, దేవుడు మన స్తుతులు అంగీకరించాలని, ప్రార్థనలు ఆలకించాలని, అదే రీతిగా ఆయన దివ్యమైన ఉపదేశాన్ని మనకు వినిపించాలని కోరుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ నీ దివ్యమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియలో ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచండి. ఆలయంలో కూడుకుని ఆరాధించలేని పరిస్థితుల మధ్య మా గృహాల్లో ప్రభా నీ సన్నిధి అనుభవించగలిగిన కృప మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి 243వ కీర్తన, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు అనే కీర్తన పాడుకుందాం. 243. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నా ఆత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనము కాదది. వేదగమ పఠనము కాదది. నిరాచీకాతింత పరకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం బేయది. వర్షము లేని పైరు చందం బేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవ రహితములై అనుభవము కానివై ఉందు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది.
దురితే చాలను గొప్ప యురులందగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకన దున సుమ్ము పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నెరనమ్మి మొర పెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వర్షం నుంచి 18 వరకు. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యములకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏదనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండికొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియలు ప్రభువా, నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ప్రసరింపచేయండి. మా గృహాల్లో చేరి ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, మా ప్రార్థనలు విజ్ఞాపన ప్రభా మీకు విన్నవిస్తుండగా ఆలకించువాడవు నీవని, అనుగ్రహించువాడవు నీవని నీ కృప కొరకు ప్రభా మేము తేరి చూస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన స్తుతులు చెల్లిస్తున్నాం. మా అవసరతలు మీకు తెలుసు, మా కొరతలు మీకు తెలుసు, మా కోరికలు మీకు తెలుసు, మా ఇబ్బందులు మీకు తెలుసు, మా సమస్యలు మీకు తెలుసు, మా బలహీనతలు బాధలు మీకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవా, వాటిని తీర్చగల శక్తి ఆసక్తి మీకుంది. అడగమన్నావు గనుక మేము అడుగుతున్నాం ప్రభువా. అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామన్న విశ్వాసం నాలో ఉంటే అది ఆ క్షణమే పొందుతామని చెప్పిన మాటలు మేము తీసుకుంటూ ప్రభా మేము అడుగు వాటిని ప్రభా ఆలకించి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా సంఘంలో బలహీనతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తాం నాయన. ప్రత్యేకించిన ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో కొన్ని కుటుంబాలు ఇంకా ప్రభా మానసికంగా కృంగి ఉన్నాయి. ఈ వ్యాధికి లోనైన వారు వ్యాధిలోంచి విడుదల పొందినప్పటికీ ఆ వ్యాధి సంబంధిత బలహీనతలు కానీ మానసిక ఒత్తిడి కానీ ప్రభా ఆయా బిడ్డల ప్రభా మరి జీవితాలకు కొంత వేదన కలిగిస్తుంది. శరీర బలహీనత ప్రభా కొనసాగుతుంది. ప్రార్థన చేస్తున్నాం నాయన, బలం అనుగ్రహించండి ప్రభా. ఇంకా కొంతమంది ప్రభా మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
మరి కొత్త వేవ్స్ రాబోతున్నాయని ప్రభా వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం నాయన. నీవు కట్టడి చేయకపోతే ప్రభా మానవ ప్రయత్నాలు ఏవి కూడా సాధ్యం కావు. ఎందుకంటే ఇది నీవు అనుమతించింది కాబట్టి నీవే దాన్ని అరికట్టాలి. నీ అనుమతి లేకుండా ప్రభా ఇటువంటి భయంకరమైన పరిస్థితి నీవు ప్రేమించి నీవు సృష్టించిన మానవ జాతి మీదకి రాదు. నీ ప్రేమ సంకల్పం చేత రూపించబడిన జాతి మాది. నీ స్వహస్తాలతో రూపకల్పన చేయబడ్డాం. స్వయంగా ప్రభా నీ పోలిక చొప్పున నీ స్వరూపమందు నిర్మించబడ్డాం. స్వయంగా ప్రభా నీ చేత ఊపిరి ఊదబడగా జీవవాయువులు పొంది జీవించు ప్రాణమయ్యాం. అటువంటి నీ ప్రేమ సంకల్పంలో మేము తప్పిపోయినప్పుడు నువ్వు మమ్మల్ని రక్షించుటకు నీ కుమారుని మా కొరకు పంపించి ఆ కుమారుడు మరణం పొందేంతగా శ్రమపరచబడ్డాడు. నిత్య రాజ్యంలో తిరిగి మాకు స్థానమును అనుగ్రహించాడు. అటువంటి ప్రేమమూర్తి ఈ సమస్య మా జీవితంలో ప్రవేశించిందంటే ప్రభా అది మా అవిధేయత సాదృశ్యం కావచ్చు, లేకపోతే మా విశ్వాసానికి పరీక్ష కావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభా మీరు అరికట్టగల శక్తి సామర్థ్యత మీకే ఉంది కాబట్టి మీకే విజ్ఞాపన చేస్తున్నాం. మీకు సహాయం చేయండి ప్రభా. కొందరు తమ ఆత్మీయులను కోల్పోయారు ప్రభా, ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు ప్రభు మీరే సేద తీర్చండి ప్రభా. వారి కుటుంబాల్లో కలిగిన ఆ వెలితి ప్రభా మాటల చేత తీర్చగలిగేది కాదు. ఎందుకంటే ప్రభా కొంతమంది అకాల సమయంలో వెళ్ళిపోయారు. కొంతమంది యొక్క ఎడబాటు మేము సిద్ధపడింది కాదు. ఎడబాటు ఆవశ్యకమే కానీ దాని కొరకు సిద్ధపాటు లేదు కాబట్టి మాకు కొంత భయం, ఆందోళన ప్రభా. ప్రార్థన చేస్తున్నాం, అలా సహాయం చేయండి. ఇంకా బలహీనతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి విజయశేఖర్ రావు గారి గురించి, ప్రభా సోదరి రీటా గురించి, చంద్రపాల్ గారి గురించి, కేబి జయకుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి వారి స్థితిగతులు మీకు తెలుసు. ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. వారి సమస్యలు ఏంటో, వారిని వేధించి బాధించే సమస్యలు ఏమిటో మీకు తెలుసు ప్రభా. నీ కృప వారి మీద కృపనిపట్టి చేయండి నాయన. నీ జాలి, దయా, కరుణ, కటాక్షాన్ని ప్రభా వారి పట్ల మీరు కృపనిపట్టి చేయండి. మీ చేయి పట్టుకుని ప్రభా వాళ్ళు లేవనెత్తండి నాయన. ఈ శరీరాన్ని నిర్మించింది మీరు కనుక ఈ శరీరంలో ఏ భాగంలో ఏ బలహీనత కలిగినా ఆ బలహీనత సరిచేయగల శక్తి, ఆసక్తి మీకే ఉంది ప్రభా. ప్రార్థన చేస్తాం, సహాయం చేయండి. మీ కృప మాకు చాలు ప్రభా. ప్రార్థన చేస్తాం, సహాయం చేయండి. అలాగే ప్రభా మరి మా సంఘంలో వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారు ప్రభా, మరి సరోజనమ్మ గారు కానీ, మరి రూబెన్ గారు కానీ, అదే రీతిగానే మరి వసంతమ్మ గారు కానీ, మరి సుధాదేవి గారు కానీ, ఇలా వయసు రీత్యా ప్రభా 80 సంవత్సరాలు దరిచేరుతున్న వారు ఉన్నారు. 70 సంవత్సరాలు దాటి పైబడిన వారు అనేకులు ఉన్నారు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను. శరీరం సహకరించిన అనుభవాల మధ్య ఈ ప్రమాదకరమైన వ్యాధి వ్యాపిస్తే ప్రభా తట్టుకోవడం కష్టం. మీ కృప వారి చుట్టూ ప్రసరింపచేయండి. మీ భద్రతలో, మీ కాపరత్వంలో వారిని కొనసాగింపచేయండి. రాబోయే రుగ్మత చిన్న బిడ్డల మీద ప్రభావితం చేస్తుందని మేము వింటున్నాం నాయన. పెద్దవారే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరి చిన్న బిడ్డల ప్రభావం మరి జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచన వారికి ఉండదు. ఆ మానసిక ఎదుగుదల వారికి ఉండదు. కాబట్టి నేను అటువంటి పరిస్థితి వస్తే ప్రభా చిన్న బిడ్డలు తట్టుకోలేదు. ప్రార్థన చేస్తున్నాను, అది రాకుండా నాయన మీరే అరికట్టండి. ఆ ప్రార్థన పరంపరలో ప్రభా మరి 7 వారాల ప్రార్థన పరంపరలో ప్రభా నీ కృపను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి ప్రభా మరి 4 వారాలు ముగించాం. 5వ వారం కొరకు ఎదురు చూస్తున్నాం.
7 వారాలంతరం ఒక సెలబ్రేషన్ కొరకు ఆలయం తెరచి ఆలయంలో కూడుకొని అందరం కలిసి సంతోషముతో ప్రభా మా దేవుడు మా దేశాన్ని స్వస్థపరిచాడు, ప్రపంచవ్యాప్తంగా నీ పేరు పెట్టబడిన ప్రజలందరూ ప్రార్థన చేయగా వారితో కలిసి మేము కూడా ఏకీభవించి ప్రార్థించాం. మా అందరి ప్రార్థనకు జవాబుగా దేవుడు దేశాన్ని స్వస్థపరిచాడు. మేమందరికి ప్రభా ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆయా విశ్వాసంతో కలిసి నేను స్తుతించే గడి అనుగ్రహించండి. నీ కృప మాకు కావాలి నాయన. ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరెవరు ప్రభా ఏ బలహీనతలో ఉన్నారో వారందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం అనుగ్రహించమని వేడుకుంటాం. నేను ప్రభావిత పాస్టర్ గారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. మాకు కూడా కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించండి. ఈ పరిచర్య ప్రభావ కొనసాగిస్తుండగా దానికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి. మా బిడ్డల పట్ల, వారి భవిష్యత్తు పట్ల మీతో ప్రవేశించండి. ప్రత్యేకించి మా కుటుంబంలో ఉన్న కొరత మీకు తెలుసు. ఆ కొరతను మీరే తీర్చమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును చేతపట్టుకొని నీ వాక్యము అని కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత వారం యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము ధ్యానం చేశాం. ఈ యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలోని పుస్తకాలన్నిటిలో మొదటిగా వ్రాయబడినదిగా భావించబడుతుంది. మరి అప్పటికి ఇంకా మరి ఆయా ప్రదేశాల్లో సువార్త పరిచర్య కొనసాగుతూనే ఉంది. యూదుల్లోంచి ప్రత్యేకించి అనేకులు క్రైస్తవులకి మారారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లో చెదరి ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఈ లేఖ వ్రాస్తున్నట్లుగా మనము ప్రారంభ వచనాల్లో మొదటి అధ్యాయంలో మనము గమనించవచ్చు. సో ఈ లేఖ వ్రాస్తూ ఆ యూదా సాంప్రదాయాల్లోంచి క్రైస్తవులుగా మారిన వారు యూదా మత సాంప్రదాయ పద్ధతులను, ఆచారాలను అవి అలాగే క్రైస్తవులకు తీసుకొచ్చి వాటి ద్వారా గుర్తించబడటానికి, హెచ్చించబడటానికి, లేకపోతే తమ ఔన్నత్యాన్ని చాటుకోవటానికి ప్రయత్నం చేశారు. అనగా యెహోవా దేవుడు మా దేవుడు, మా దేవుడు తన కుమారుని పంపించాడు కాబట్టి బేసికల్లీ మా దేవుడు, ఆ దేవుడు మాకు అనుగ్రహించిన ఆ పాత నిబంధన సంబంధమైన విధి విధానాలను వాటిని కొనసాగింప చేస్తూ వాటిలో నుంచి క్రైస్తవ్యానికి
ఒక నూతన పోకడ తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. పాత నిబంధన విధి విధానాలు అనేవి ఒక నైతిక ప్రవర్తనకు అవసరమైనవి. ఆ ఇశ్రాయేలు జనాంగం ఒక ప్రజగా ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకువచ్చి వారికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు దేవుడు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి. సో ఆ విధి విధానాల పరంపరలో భౌతిక జీవితానికి అవసరమైన విధి విధానాల మధ్య కొనసాగుతున్నారు. కానీ క్రొత్త నిబంధన భౌతిక జీవితానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా అవసరమైన విధి విధానాలను రూపకల్పన చేసింది. కాబట్టి ఆధ్యాత్మిక జీవిత విధానాల్లో కొనసాగాలంటే భౌతిక సంబంధమైన జీవిత విధానాలకు అతీతమైన రీతిగా మన ప్రవర్తన నియమావళి ఉండాలి. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ పాత నిబంధన సంబంధమైన భౌతిక జీవిత విధి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఆ హెవెన్లీ రిలేషన్షిప్ ని వారు అంతగా పట్టించుకోలేదు. అలాగే వారిలో నుంచి వచ్చిన అనగా యూదా మత సాంప్రదాయాల్లోంచి వచ్చిన వారు ఆ సాంప్రదాయాలను విడిచిపెట్టలేకపోతున్నారు. కాబట్టి యాకోబు పత్రిక ఏ కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత నూతన ఆధ్యాత్మిక విధి విధానాల మధ్య ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ 3వ అధ్యాయం ప్రత్యేకించి మరి బోధకుల గురించి తెలియచేస్తూ, అనగా ఆ రబ్బనిక్ ట్రెడిషన్, ఆ రబ్బీ పాత నిబంధన యాజకత్వపు అనుభవాల మధ్య, శాస్త్రులు పరిశీల అనుభవాల మధ్య క్రైస్తవులుగా మారిన వారు ఆ రబ్బనిక్ ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తుండగా ఆ బోధకులైన వారి గురించి మరి హెచ్చరికలు తెలియచేస్తారు. బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతామని మీలో అనేకులు బోధకులు కాకుండా ఆ హెచ్చరికలని గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. బోధకుడు బోధించినప్పుడు ఆయన ఉపయోగించే ఆ నాలుక చిన్నదైనప్పటికీ కూడా అది దైవోపదేశములు, దేవుని ఉపదేశములుగా బోధించాలే తప్ప మరి వ్యర్థమైన దానిని బోధించకూడదు అంటూ ఇదే నాలుగుతో దేవుని స్తుతిస్తాం, ఇదే నాలుగుతో మరి ఇతరులను శపిస్తాం. కొన్ని పోలికలు మనకు పొందుపరచబడ్డాయి. సో ఈ 13వ వర్షం నుంచి మనం గమనిస్తే ఆ బోధకులైన వారికి అనుగ్రహించే పరలోక సంబంధమైన జ్ఞానం గురించి, అనగా దేవుని వాక్యమును బోధించేవారు దేవుని నుండి వచ్చిన జ్ఞానాన్ని అనుసరించి బోధించాలి. దైవ సంబంధమైన జ్ఞానముతో బోధించాలి. లౌకిక జ్ఞానము కానీ ప్రకృతి సంబంధమైన జ్ఞానము కానీ పనికి రాదు అనే వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. మరి వాస్తవికత మధ్య ఈ 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో బోధకులను గూర్చిన హెచ్చరిక, అనగా ఎటువంటి బోధకులు ఉన్నారో వారి గురించి హెచ్చరికలు. మరి ఈ వాక్య భాగములు బోధకుల యొక్క బోధన గురించిన హెచ్చరిక, వారి జ్ఞానమును గూర్చిన హెచ్చరిక. ఓ మాట చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాల్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ దోస్ హూ హస్ టేకెన్ ప్రీచింగ్ యాజ్ దేర్ ప్రొఫెషన్. దేవుని వాక్యాన్ని బోధించుట అనే ఆ శ్రేష్టమైన బాధ్యతను వృత్తిగా గైకొన్న ఆ బోధకులు, వారు బోధించేది దేవుని వాక్యమును కాబట్టి ఆ బోధించడానికి అవసరమైన జ్ఞానము పైనుంచి రావాలి. కాబట్టి యు మస్ట్ సీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అనే విషయాన్ని మనకు తెలియచేయబడుతుంది. సో మొదటి అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేసినప్పుడు 5వ వచనంలో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడో అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అది అతను అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించక
అందరికీ ధారాళముగా దయచేయవాడు. సో దైవ సేవకులైన వారు జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. ఆయన ఎవరిని విల్ నెవర్ డినై టు దోస్ హూ సీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని జ్ఞానమును అడిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా కాదు లేదు అని చెప్పడు. ఎందుకంటే అడుగుచున్నది దైవిక జ్ఞానము. ఆ జ్ఞానము మానవుడు తన స్వశక్తి చేత కానీ, తన విద్య ద్వారా కానీ, లేకపోతే తన డిగ్రీల ద్వారా కానీ సంపాదించుకోలేడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలాగే జ్ఞానం అనే మాటకు ఆ రోజు నేను వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ వ్రాయబడ్డ మాట, మీలో జ్ఞాన వివేకములు అనే మాట, జ్ఞానం అనే మాట సోఫియా అనే పదాన్ని వాడారు. సోఫియా అంటే తెలివి, జ్ఞోసిస్ అంటే జ్ఞానం. కాబట్టి ఈ మొదటి అధ్యాయం 5వ వచనంలో కానీ, అదేవిధంగా 3వ అధ్యాయం 13 నుంచి రాబడ్డ ఈ వాక్య భాగంలో కానీ జ్ఞానము అనే పదము బదులుగా తెలివితేటలు, జ్ఞాన వివేకములు అంటే తెలివితేటలు అనే మాట మరి అక్కడ వాడబడింది. మరి తర్జుమాలో మరి ఆనాటి భక్తులు వారు జ్ఞానం అనే మాట వాడారు. కానీ గ్రీక్ లోని మూల పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞోసిస్ అంటే జ్ఞానము అనగా వాట్ ఈస్ వాట్. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది పెన్ అనే విషయాన్ని నేను నా జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను. కానీ నా తెలివి ద్వారా దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకున్నాను. సో అనగా జ్ఞానం అనేది వాట్ ఈస్ వాట్, జ్ఞోసిస్ అనేది ఇట్స్ టెల్స్ us what is what, and Sophia explains us how to use it. జ్ఞాన వివేకాలు, తెలివితేటలని మాట ఎలా ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ మాట తెలివితేటలు, జ్ఞాన వివేకములు, తెలివితేటలు అనగా ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది జ్ఞోసిస్, జ్ఞానాన్ని సరైన విధములో వినియోగించడము విజ్డమ్. జ్ఞానాన్ని, జ్ఞోసిస్ ని సరైన విధములో వినియోగించడం తెలివితేటలు, సోఫియా, విజ్డమ్. కాబట్టి ఈ జ్ఞాన వ్యక్తీకరణ లేకపోతే ఈ తెలివితేటలు ఏ రీతిగా మనము మన తెలివితేటలు వ్యక్తీకరిస్తామంటే మాటల ద్వారా కాదు. ఇట్ షుడ్ హ్యావ్ అన్ యాక్షన్. కాబట్టి ఎక్స్ప్రెసింగ్ అవర్ డీడ్స్ ఇన్ అవర్ వాయిస్ విత్ అవర్ వాయిస్ యాటిట్యూడ్ విత్ మీక్నెస్ ఆఫ్ విజ్డమ్. ఈ మాట ఇక్కడ రాబడింది. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అనగా నాకు జ్ఞోసిస్ ఉంది, అనగా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నేను ప్రదర్శించడానికి తెలివితేటలు అవసరం. ఆ తెలివితేటల ద్వారా జరిగించబడే ఆ క్రియ అది ఏం చేస్తుందంటే సాత్వికముతో ఆ క్రియను కనపరచాలి అనే మాట. ఇంకా మాట్లాడాల్సి వస్తే జ్ఞానయుక్తమైన మాటల చేత, అనగా కేవలం మాటల కలయిక చేత, పొందిక చేత, లేకపోతే మాటల గారడి చేత తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం కాదు, తెలివితో కూడిన ప్రవర్తన ద్వారా అతడు జ్ఞానియో కాదో తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ జ్ఞాన వ్యక్తీకరణకు అతిశయము కాకుండా సాత్వికము అవసరం. అనగా నేను జ్ఞానినని తన్ను తాను హెచ్చించుకుంటూ అతిశయాన్ని వ్యక్తీకరిస్తే అది గర్వముతో కూడిన కార్యం. అనగా నేనే జ్ఞానిని అనే భావం. సో నువ్వు జ్ఞాని అయినప్పటికీ ఆ జ్ఞాన వ్యక్తీకరణ నీ తెలివితేటలు ఎలా ప్రదర్శించాలంటే సాత్వికముతో ప్రదర్శించాలి. కాబట్టి
అతిశయానికి భిన్నమైనది సాత్వికం. అతిశయానికి భిన్నమైనది సాత్వికం. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న ఈ మాటలు మనం గమనిస్తే, నీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తనను బట్టి ఆ క్రియలను కనపరచాలి. సాత్వికం. ముందు మొదటి అధ్యాయంలో కూడా 21వ వచనంలో మనం గమనిస్తాం, అక్కడ కూడా ఆ సాత్వికం అనే మాట కనపడుతుంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరించు. సో ఆత్మలు రక్షించగలిగిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. అదే సాత్వికముతో అనేకులకు అందించాలి. దేన్ని? ఆత్మలు రక్షించగల శక్తిగల వాక్యమును, అనగా దేవుడు అనుగ్రహించే ఆ పైనుండి వచ్చే ఆ తెలివితేటలను, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని అంగీకరించాలి. సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికముతో అనేకులకు అందించాలి. ఇట్ ఇస్ నాట్ మై విజ్డమ్, it is not my understanding, it is not my knowledge that makes me great. దైవ సేవకునిగా, బోధకునిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ దైవిక మర్మములు మానవ మేధస్సు చేత అర్థం చేసుకోవడం దుర్లభం. You cannot understand the hidden treasures. లోపల దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మములు గ్రహించడం అనేది మానవ సాధ్యం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక మర్మములు గ్రహించాలంటే ఆ ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే మనకు బోధించాలి, విశదపరచాలి. కాబట్టి ఏ కాలానికి, ఏ పరిస్థితికి, ఏ కాంటెక్స్ట్ కు ఏది అవసరమో ఆ సమయానికి తగిన రీతిగా దేవుడు ఆ వాక్యాన్ని మనకు విశదపరుస్తూ వచ్చాడు. గత తరాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆనాడు ఉన్నటువంటి కాంటెంపరీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ వేరు, ఈనాడు ఉన్నటువంటి కాంటెంపరీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ వేరు. వాక్యం ఒకటే, కానీ ఆనాడు వారు అవగాహన చేసుకున్న వారి పరిస్థితి వేరు, ఈనాడు మనం అవగాహన చేసుకునే పరిస్థితి వేరు. ఎందుకంటే భౌతిక జ్ఞానము ఎదిగే కొలది ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. గత తరములో వారు ఎక్కువగా, అనగా మన తాతల తరము వారు ఆనాటి పరిస్థితులకు, వ్యక్తులకు అవసరమైన రీతిగా, అర్థమయ్యే రీతిగా మంచి సమరుడి కథనో లేకపోతే తప్పిపోయిన కుమారుడి కథనో అటువంటి చిన్న చిన్న ఉపమానాలు, దృష్టాంతాలు చెప్పుకుంటూ వాటిలోని సారాంశాన్ని, వాటిలోని నైతికతను బోధిస్తూ మన పితరులకు నేర్పించారు. వాటి ద్వారానే అనేక మంది మారు మనసు పొందారు. ఈనాడు కాలం మారే కొలది ఇంకా లోతైన విశ్లేషణలోనికి మనం వెళ్తున్నాం. కాబట్టి రాయబడ్డ మాట అంటే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అనగా దేవుని వాక్యము, మీ ఆత్మను రక్షించిన శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మీక్నెస్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద సేమ్ వర్డ్, ద సేమ్ మెసేజ్, ద సేమ్ మీక్నెస్. ఈ మాట అక్కడ వాడుతుంది. ఈ జ్ఞానం గురించి, సాత్విక గురించి చెప్పవలసి వస్తే ప్రథమంగా చెప్పవలసిన ఒక వ్యక్తి, మనకు బాగా జ్ఞాపకం ఉన్నది, మోషే. అపోస్తలుల కార్యం 7:22లో స్టెఫెన్ మోషే గురించి మాట్లాడుతూ, మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలయందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. ఐగుప్తులోని సకల విద్యలు, ఆల్ ది స్కిల్స్,
సకల విద్యలు, మాటల్లో ప్రావీణ్యత కలిగిన వాడు, కార్యముల్లో ప్రావీణ్యత కలిగిన వాడు. అనగా ఆ కాలంలో ద మోస్ట్ ఇంటలెక్చువల్ బీయింగ్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్ వాస్ మోసెస్. ఈవెన్ ఐగుప్తు రాజు మందిరంలో ఉన్న మిగతా వారు ఎవరి గురించి రాయబడలేదు. మా he was the only person, he was the only person, the most intellectual being on the earth was Moses in his time. సో అటువంటి అత్యధికమైన జ్ఞాన సంపన్నుడు, ఐగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడుగా, మాటల యందు క్రియల యందు ప్రావీణ్యత కలిగిన వాడుగా పిలువబడిన, భావించబడిన, గుర్తించబడిన ఆ మోషే గురించి దేవుడు స్వయంగా చెప్పిన మాట సంఖ్యాకాండము 12:3లో, సంఖ్యాకాండము 12:3లో, భూమి మీద ఉన్న వారందరిలో మిగుల సాత్వికుడు, మిగుల సాత్వికుడు. ద మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్, ద మోస్ట్ ఇంటెలెక్చువల్ బీయింగ్ ఆన్ ది ఎర్త్, at the same time the most meekest person on this earth. ఈ ప్రపంచంలో మోషేను మించిన సాత్వికుడు మరొకరు లేరని మనుషులు కాదండి, దేవుడు చెప్పిన మాట, దేవుడు స్వయంగా చెప్పిన మాట. అనగా అత్యధికమైన జ్ఞాన సంపన్నుడు, అత్యధికమైన సాత్వికాన్ని కలిగిన వాడుగా మనము గమనించాం. Wisest of all and the meekest of all was the only person got the title from God, the very God who has called him for his purpose. మనం మాట్లాడుతుంటాం కదండి, అన్నీ ఉన్న ఆకు అనికి మనకి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. సో యేసు ప్రభు వారు కూడా ఆ ధన్యతలు చెప్పినప్పుడు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. అనగా ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవడానికి కత్తి కాదు కావాల్సింది, ఆయుధాలు కాదు కావాల్సింది, అధికారం కాదు కావాల్సింది సాత్వికము. ఎందుకంటే ఆవేశం ఉంటే అందరినీ కోల్పోతాం. నా సొంత ఇంట్లో ఉన్న వారే నాకు విరోధులు అవుతారు, నన్ను విభేదిస్తారు ఆవేశం ఉంటే. కానీ సాత్వికం ఉంటే అందరినీ సంపాదించుకుంటాం. భూలోకాన్ని స్వతంత్రించుకుందామంటే అందరినీ సంపాదించుకుంటాం. కాబట్టి నా జ్ఞానాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, పదవిని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ నేను అతిశయపడితే నా చుట్టూ ఉండే ప్రపంచం నాకు దూరంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను స్వాధీనపరుచుకుంటే, ఆ సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తే నేను అందరినీ సంపాదించుకుంటాను. పౌలు భక్తుడు గలతీ పత్రికలో 5:20లో ఆత్మ ఫలము గురించి చెప్తున్నప్పుడు, ఆత్మ ఫలములో సాత్వికము స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే యేసు ప్రభువు దేవుని కుమారుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానం చేశాం. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకునలేదు, కానీ దాసుని స్వరూపము దాల్చి తను తాను రిక్తునిగా చేసుకుని మరణమగునంతగా, శిలువ మరణమగునంతగా తను తాను తగ్గించుకున్నాడు. He was the greatest of all. He is the greatest of all. Still, meekness స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఆయన శిలువ మరణానికి వెళ్ళక ముందు ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు జకరియా 9:7లో చెప్పిన ప్రవచనం, ఇదిగో నీ రాజు నీతిపరుడును సాత్వికుడునై గాడిదను గాడిద పిల్లను ఎత్తుకు వచ్చున్నాడు. నీ రాజు, he was a king, he is still a king. ఆయన సాత్వికము కలిగిన వాడే ప్రార్థన మీద వస్తుంది. కాబట్టి తెలివైన వాడు, అనగా తెలివితేటలు కలిగిన వాడు ఎవడైనా కానీ అన్ని విషయాల్లో ఒదిగి ఉంటాడు.
తెలివితేటలు లేనివాడు అన్ని విషయాల్లో ఉబ్బి ఉంటాడు. అది బలం కాదు, మేకపోతు గాంభీర్యం అంటారు చూస్తారా, అటువంటి. కాబట్టి తామే తెలివైన వారమని జ్ఞాన ప్రదర్శన చేయువారు బుద్ధిహీనులు, అనగా తెలివి లేనివారు, తెలివి తక్కువవారు. తామే తెలివైన వారమని తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి, తమ తాము ప్రదర్శించుకోవడానికి, తమ తాము హెచ్చించుకోవడానికి, తమను గుర్తించబడాలని కాంక్షించేవారు వారంతటి బుద్ధిహీనులు లేరు అని చెప్పడం. గతంలో ఒకసారి చెప్పాను, సోక్రటీస్ గురించి ఒక కథనం నేను విన్నాను. సో he was feeling himself, he was a great philosopher, no doubt of it. ఆయన ఒక రోజు దారిలో వెళ్తున్నప్పుడు ఒక వడ్రంగి వారు ఒక వస్తువును చేస్తున్నాడు. చూశాడు. చూసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును తీసుకుని తను చేయడానికి ప్రయత్నం చేసి తన వల్ల కాల. ఆ వస్తువు తన రూపం మారిపోయింది. నా వల్ల కాదు అనుకున్నాడు. మరలా పక్కకి వెళ్ళాను. అక్కడ ఒక హెయిర్ కటింగ్ సలూన్ ఉంటే అక్కడికి వెళ్ళి తను చేయడానికి ప్రయత్నం చేశాడు. తన వల్ల కాదు. అలాగే మరి ముందుకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది బుట్టలు అలుగుతున్నారు. తన వల్ల కాదు. చిన్న చిన్న పనులు. సో ఆ రోజంతా ఆయన వీధుల్లో తిరిగి చివరికి వచ్చిన తర్వాత, నేను జ్ఞానవంతుడిని, నా అంతటికి జ్ఞానవంతుడు లేడని భావించాను, కానీ నేను ఒక అంశంలో జ్ఞానము కలిగిన వాడిని, కానీ 99 అంశాల్లో నేను బుద్ధిహీనుని, జ్ఞానం లేని వాడిని. బికాస్ చదువు లేని వాడు తన నేర్పరితనం చేత తాను చేయగలిగింది నేను చేయలేకపోతున్నాను. So I may be wise in one aspect, but 99 aspects, 99 విషయాల్లో I'm unwise. అని నేను చేసుకోలేను, అని నా వల్ల కాదు. ఈవెన్ ఇన్ అవర్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్, భార్య చేసే కొన్ని పనులు భర్త చేయలేడు, భర్త చేసే కొన్ని పనులు భార్య చేయలేదు. కాబట్టి తామే తెలివైన వారమని జ్ఞాన ప్రదర్శన చేయవారు, అనగా ఇతరులను తృణీకరించి చేయవారు వారు బుద్ధిహీనులని చెప్పగలరు. పౌలు ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 20 నుంచి 25 వచనాల్లో చాలా ఎక్కువ లెంగ్తీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. 20 నుంచి, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, అనగా మన భౌతిక సంబంధమైన జ్ఞానము ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేము, దేవుణ్ణి కలుసుకోలేము. కాబట్టి దేవుని ఎరుగకుండా సువార్త ప్రకటన అంటే వారికి వెర్రితనంగా ఉంది. ద పీపుల్ రిజెక్టింగ్ ద గాస్పల్ బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ విత్ దేర్ హ్యూమన్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ. దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి కలుసుకోవాలంటే దైవిక సంబంధమైన జిజ్ఞాస అవసరం. అందుకే జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేశాడు. సో ఇట్ ఈస్ ద ఫూలిష్. ఆ వెర్రితనము దేవుణ్ణి తెలుసుకోలేకపోతుంది, దేవుణ్ణి కలుసుకోలేకపోతుంది. సో దేవుణ్ణి ఎరగాలంటే దైవిక జ్ఞానం అవసరం. ఆ దైవిక జ్ఞానం ఎవరు అన్నదానికి చివరిలో 24వ వచనం చూడండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి
క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానము. సో క్రైస్ట్ ఈస్ ది డివైన్ పవర్ అండ్ ఆల్సో డివైన్ విజ్డమ్. నీవు క్రీస్తును ఎరిగి ఉన్నట్లయితే ఆయన సంబంధిత శక్తి కానీ జ్ఞానము కానీ ఆయనే మనకు అనుగ్రహిస్తాడుగా. త్రూ క్రైస్ట్ we get the wisdom of God and the power of God. Without Christ we cannot. కాబట్టి పాత నిబంధన సంబంధమైన అనుభవాల మధ్యలోంచి వచ్చి క్రొత్త నిబంధన సంబంధమైన క్రీస్తు ద్వారా కాకుండా ఆ పాత నిబంధన సంబంధమైన సాంప్రదాయాల మధ్య క్రీస్తును లేకపోతే దేవుని జ్ఞానాన్ని ఎరగటానికి వెతకటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. సో జ్ఞానం అనగా క్రీస్తు. సో క్రీస్తు అనగా ఆ జ్ఞానం అనగా క్రీస్తు. కాబట్టి ఆ క్రీస్తు ప్రకటించబడాలి అనగా దైవిక జ్ఞానం ప్రకటించబడాలి, ప్రదర్శించబడాలి. నేను కాదు, నా జ్ఞానం కాదు. దేవుడు నాకు అనుగ్రహించకుండా నేను బోధించలేను. ఒకవేళ బోధించ ప్రయత్నం చేస్తే అవి నా మాటలుగానే ఉంటాయి తప్ప దేవుని మాటలుగా ఉండవు. అవి దైవిక జ్ఞానము చేత అందించబడినవి కానే కాదు. సో we need to clearly understand. So the true test of our wisdom is not basing on our preaching but on our practicing. ఒక టెస్ట్, బేసిక్ టెస్ట్. నేను దేవుని జ్ఞానముతో బోధిస్తున్నానా, నా సొంత జ్ఞానముతో బోధిస్తున్నానా అన్నదానికి పరీక్ష ఏంటంటే నా ప్రసంగాలు కాదు, నా ఆచరణలు, నా క్రియలు అవి ప్రకటిస్తాయి ఇతడు నిజంగా దేవుని సంబంధమైన జ్ఞానము చేత బోధిస్తున్నాడు. సో 14వ వచనంలోనికి మనం వెళ్తే, అయితే మీ హృదయంలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా మాటలాడవద్దు. సో మీలో నిజంగా జ్ఞాన వివేకాలుంటే సాత్వికముతో కూడిన తన యోగ్య ప్రవర్తన వలన క్రియలు కనపరచాలని చెబుతూ, మీ హృదయములో సహింపనలవి కాని మత్సరము అనగా అన్కంట్రోలబుల్ ఎన్వీ ఇన్ యువర్ హార్ట్. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇతరుల అభివృద్ధిని కానీ విజయాన్ని కానీ చూచి ఓర్చుకోలేక, సహించలేక మత్సరపడుట. సహింప నలవి కాని అనే మాట ఇక్కడ వాడబడింది. దానికి కింద ఫుట్ నోట్స్ లో ఇవ్వబడ్డ మాట ఏంటంటే చేదైన, బిటర్నెస్. ఒక ఎదుటి వాడికి ఏదైనా యోగ్యత కలిగితే, లేకపోతే ఆధిక్యత కలిగితే, ఒక గుర్తింపు కలిగితే, ఒక ప్రమోషన్ వస్తే, ఒక ప్రాపర్టీ వస్తే, లేకపోతే సంఘములో ఒక ఐడెంటిటీ అనుగ్రహిస్తే మత్సరం, సహింప నలవిలు కాని ఒక చేదు, ఒక బిటర్నెస్ కనబడుతుంది. కాబట్టి అప్పుడు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. సత్యం అంటే ఎవరు? యేసయ్య. అబద్ధం ఎవరు? అపవాది. యోహాను పత్రికలో స్పష్టంగా ఉంది. కాబట్టి సత్యమునకు, యేసునకు విరోధముగా నీవు మాట్లాడుతున్నావంటే నువ్వు అపవాది సంతానమే. నీ నుంచి అబద్ధమే తప్ప మరొకటి రాదు. యు హావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. ఒక వ్యక్తి హెచ్చించబడ్డాడంటే ఆ వాస్తవాన్ని నువ్వు గుర్తించండి, అంగీకరించండి. ఒకవేళ నీవు కూడా హెచ్చించబడ్డానికి ప్రయత్నం చేయండి, ప్రార్థించండి, దేవుని అడగండి. అంతేగాని పొంది ఉన్నవాడిని చూచి మత్సరపడవద్దు, సత్యంకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అంటూ మరి ఆయన మాట్లాడి చూస్తే, అతిశయం అనేది సాత్వికత్వానికి భిన్నమైంది కనుక ఏమీ లేకున్నా స్వాతిశయ ప్రదర్శన చూపిస్తున్నాను. దగ్గర ఏమీ లేదు, ఏ క్రెడెన్షియల్స్ లేవు, ఏ యోగ్యతలు లేవు,
కానీ నీవు ప్రదర్శించేది స్వాతిశయ ప్రదర్శన. దేవుడు కోరేది సాత్వికత్వం. కాబట్టి సత్యమునకు విరోధముగా మరి అతిశయపడవద్దు. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్ అగేన్స్ట్ ద ట్రూత్. అతను హెచ్చించబడ్డాడంటే అతని కృషిని చూడు, అతని ప్రయత్నాన్ని చూడు, అతని వివేకాన్ని చూడు, అతని భక్తి శ్రద్ధను చూడు. మత్సరపడవద్దు. సత్యములకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. సో హృదయంలో మత్సరం ఉంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కయ్యూను అసూయపడ్డాడు, మత్సరపడ్డాడు హేబేలు చూచి. ఒకవేళ తాను కూడా గుర్తించబడన్న ఆలోచనట్లయితే హేబేలు కన్నా అధికమైన రీతిగా భక్తి శ్రద్ధలు ప్రదర్శించగలిగితే కయ్యూను కూడా గుర్తించబడి ఉండేవాడు. ఆ ప్రయత్నం చేయలేదు, మత్సరపడ్డాడు, సొంత సోదరిని హత్య చేశాడు. యోసేపు అన్నలు మనం బైబిల్ స్టడీలో జ్ఞాపకం చేసుకుంటాం. యోసేపు అన్నలు ఆ తమ్ముడు యొక్క యోసేపు యొక్క జ్ఞానాన్ని చూచారు. వారు చేసే దుష్క్రియలను తండ్రి యొద్దకు తీసుకుని వెళ్తాడని చెప్పి మత్సరపడ్డారు. దుష్క్రియలు మానుకోవచ్చు కదా. ఆఖరికి అదే తమ్ముడు దగ్గర తలదించుకోవాల్సి వచ్చింది. సౌలు రాజుగా అభిషేకిస్తే ఆ ఆధిక్యతను కాపాడుకోలేక రాజుగా ఉండి రాజకపు పరిపాలన చేయవలసిన వాడు యాజకత్వాన్ని కోరుకుని యాజకుడు చేయవలసిన పని చేశారు. ఈనాడు చాలా మంది ఆ యాజకత్వాన్ని కోరుకున్నారు. వారికి తెలియదు వాడిలో సౌలు ఉన్నాడని వాస్తవం. వారికి తెలియదు సౌలు వాడిలో ఉన్నాడని. మోషే కూడా కోరహ కుమారులు తిరుగుబాటు చేస్తే దేవుడు మిమ్మల్ని హెచ్చించి ఈ స్థితిలో పెడితే అది మీకు తక్కువ అని భావించి మీరు యాజకత్వాన్ని కోరుతున్నారంట. కోరహ కుమారులు భూమి నెరలు పిలిచి వారి మృంగివేశారు. గాడ్ విల్ నాట్ టాలరేట్. దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత అభిషేకించబడిన వారు. ఇట్స్ నాట్ ఏ సెక్యులర్ ప్లాట్ఫామ్. ఒక ఆఫీస్ కాదు అది. ఎవరు పడితే వాళ్ళు రికమెండేషన్ మీద వెళ్ళి ఆ సీట్లో కూర్చొని సంతకాలు వేలు ముద్రలు వేయటానికి. ఇట్స్ ఎ డివైన్ ఆఫీస్, ఎ డివైన్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ద ప్రీచింగ్ ఇస్ ది డివైన్ కమ్యూనికేషన్. ఈరోజు మన సంఘాల్లో ఎవ్వరు పడితే వాళ్ళు రిటైర్ కాగానే సెట్లు కొనుక్కోవడం, ఈ పక్క ఆ పక్క సఫిక్స్లు ప్రిఫిక్స్లు పెట్టుకొని, నాకు 3 ఎంటీహెచ్లు ఉన్నాయంటాడు ఒక, నాకు 3 ఎంఏలు ఉన్నాయంటాడు. కాబట్టి ఈ జ్ఞానం గురించి నీవు మత్సరపడుతున్నావు. సౌలు దావీదు మీద మత్సరపడ్డాడు, నష్టపోయింది సౌలే, దావీదు కాదు. యోసేపు అన్నలు యోసేపు మీద మత్సరపడ్డారు, నష్టపోయింది యోసేపు అన్నలే. కయ్యూను హేబేలు మీద మత్సరపడ్డాడు, నష్టపోయింది కయ్యూనే. దేశ దిమ్మరి అయిపోయాడు. Was not in the purpose of God. He was totally rejected. సో 15వ వచనంలోకి వస్తే, ఈ జ్ఞానం అనగా అబద్ధముతో కూడిన, మత్సరముతో కూడిన, లేకపోతే ఆ వివాదముతో కూడిన ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఈ జ్ఞానం అనగా పైనుంచి వచ్చిన జ్ఞానము కాకుండా మరి వచ్చే ఇతర జ్ఞానము, అది విజ్డమ్ ఫ్రమ్ బిలో. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది కాదు. అనగా నాట్ ఫ్రమ్ గాడ్. బోధకులారా, నాట్ ఫ్రమ్ గాడ్ బట్ ఫ్రమ్ బిలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మళ్ళీ దీనికి సంబంధించిన విషయాలు చూద్దాం. 2వ అధ్యాయం 5 నుంచి చదువుదాం. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక
దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములే వినియోగించి తిని. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరలా చదువుతాను ఈ వాక్య భాగం. విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను, అనగా పౌలు భక్తుడు, మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయటి మాటలు ఉపయోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుచున్నాను. దురద చెవులకు అవసరమైన అనుకూలమైన బోధలు నేను బోధించడం లేదు. జ్ఞానయుక్తమైన అనగా భౌతిక జ్ఞానయుక్తమైన తీయటి మాటలు చెప్పి టైంపాస్ చేయడం లేదు. దేవుని మాటలు ఉన్నట్టుగా బోధించినప్పుడు పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనుపరుచు దృష్టాంతములనే నేను వినియోగించుకుని 6 చూస్తే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరంతకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను, అనగా దేవుని జ్ఞానము మరుగై ఉండను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను. అది లోకాధికారులో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండేలా మహిమ స్వరూపేగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయం గోచరం కాలేదు అని వ్రాయబడ్డది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన, ఈ మాట జాగ్రత్తగా ఉంచారు, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధిస్తున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించడు. అవి అతనికి వేరేతనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సో స్పష్టంగా ప్రకృతి సంబంధమైన జ్ఞానము, మనుష్యాత్మక సంబంధమైన జ్ఞానము, లౌకిక సంబంధమైన జ్ఞానము, ఇవన్నీ తెలియచేస్తూ దైవిక సంబంధమైన జ్ఞానము మర్మముతో కూడింది. దేవుడు మనకు బయలుపరిస్తేనే తప్ప, అన్లెస్ అంటిల్ గాడ్ రివీల్స్ us, దేవుని మర్మములు దైవిక జ్ఞానాన్ని తెలుసుకోవడం కానీ బోధించడం కానీ సాధ్యం. So don't try to explain the word of God, the divine truths with the human knowledge and human understanding and human capacity. ఒక దైవ సేవకునిగా, దైవజనునిగా, బోధకునిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుని ఎదుట నీవు తగ్గించుకొని తన జ్ఞానాన్ని మరుగు చేసి దైవిక జ్ఞానాన్ని సంపాదించుకుని దేవుడు అనుగ్రహించిన మర్మములను దేవుని ఉపదేశాలుగా దేవుని చేత ఉపదేశించబడే ఒక బూరగా, ఒక సాధనముగా, గత వారం చెప్పాను, ఇస్త్రాకులం మనం, దానివల్ల ఉపయోగం లేదు. అందులో పదార్థమే ఉపయోగం. ఆ పదార్థము పైనుంచి వచ్చిన జ్ఞానము ఈ లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఆ విషయాన్ని భౌతిక జ్ఞానము, లౌకిక సంబంధమైన జ్ఞానం అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తారు. ఇదే విషయాన్ని యూదా కూడా తన పత్రికలో 17-21 వచనాలు, ఒకటే అధ్యాయం ఉంది, 17-20 వచనాలు, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారై ఉండి భేదములు కలగచేయుచున్నారు. అనగా దైవిక జ్ఞానం లేని వారు ప్రకృతి సంబంధమైన వారుగా ఉండి, ఆత్మ లేని వారుగా ఉండి
భేదములు కలగచేయుచున్నారు. ద డిస్ప్యూట్స్, ద కంటెన్షన్స్. దేవుని సంఘములో సమస్యలు, సమస్యాత్మక వ్యక్తులుగా ఉన్నవారు ఎవరంటే దైవిక జ్ఞానాన్ని తృణీకరించి లౌకిక సంబంధమైన జ్ఞానము ద్వారా ఒక స్థాయిని, ఒక స్థితిని పొందడానికి చేసే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల మధ్య వారు ఆలయములు, సంఘములు, దేవుని శరీరములు విభేదాలు సృష్టిస్తున్నారు. వర్గాలకు వారు సూచికలుగా మారుతున్నారు. ఈనాటి కాలంలో సంఘములో డివిజన్స్ ఎందుకు వస్తున్నాయంటే ద క్లాష్ బిట్వీన్ ద డివైన్ విజ్డమ్ అండ్ ద హ్యూమన్ విజ్డమ్. మనిషి తనకు అనుగ్రహించబడిన భౌతిక జ్ఞానము చేత తన పెత్తనాన్ని దేవుని మందిరములు, దేవుని ఆలయములు, దైవ సేవకుల మీద చూపించాలి. They behave themselves as above the divine person and divine knowledge. యాకోబు పత్రికలోనే 4:7 తర్వాత నెక్స్ట్ వీక్ మాట్లాడబోయే వాక్య భాగంలో, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. సో పైనుంచి వచ్చిన జ్ఞానము కాక ఇహమందు ఈ లోకం నుండి వచ్చే జ్ఞానం భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. ఆ దయ్యముల వంటి జ్ఞానం వంటిది, దయ్యముల జ్ఞానం వంటిది. హవ్వను శోధించింది ఎవరండి? అపవాది. కాబట్టి దయ్యముల వంటి జ్ఞానము చేత ఇది నిజమా? కానే కాదు, కానే కాదు, కానే కాదు, తిను 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 అని అవకందించింది. నేటి మన ఈ దయనీయ స్థితికి కారణం ఆనాడు హవ్వ అపవాది చేత శోధించబడింది, దయ్యపు జ్ఞానం చేత శోధించబడింది. కాబట్టి ఈనాడు మనకి స్థితి వచ్చింది. సో 16వ వచనాన్ని గమనిస్తే, ఏలైనగా మత్సరమును వివాదము ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సో చాలా స్పష్టంగా ఈ డిఫరెన్సెస్, ద విజ్డమ్ అబౌవ్ అండ్ విజ్డమ్ బిలో అనే విషయాన్ని, మత్సరము వివాదము ఎక్కడ ఉండును అక్కడ ప్రతి అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండదు, అనగా ఎన్వీ అండ్ కంటెన్షన్స్. ఒక భక్తుడు అంటాడు, wisdom is not measured by degrees but by his deeds. Wisdom is not measured by his degrees. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా wisdom is not measured by degrees but by his deeds. అతని ప్రవర్తన ద్వారా అతడు తెలివైన వాడో లేదో చెప్పగలడు. అతనే మరలా చెప్తూ, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ అక్వైరింగ్ నాలెడ్జ్ ఇన్ ద లెక్చర్స్. ఇట్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ త్రూ లెక్చర్స్ బట్ అప్లైయింగ్ ట్రూత్ టు అవర్ లైఫ్. చదువుకునే జ్ఞానాన్ని తిరిగి దాన్ని పరీక్షల్లో పొందుపరుస్తాం, మనకు డిగ్రీలు వస్తాయి. కానీ దాని యొక్క ఆ జ్ఞాన సంపాదన ద్వారా కలిగే ఉపయోగము వస్తుంటే అది మన జీవితానికి అన్వయించుకున్నప్పుడే. అదర్వైజ్ ఇట్ ఈస్ అ వేస్టెడ్ నాలెడ్జ్. సో ఇది నేటి సంఘముల యొక్క దైవ స్థితి. సో ట్రూ టెస్ట్ ఆఫ్ అవర్ విజ్డమ్ నాట్ బై అవర్ ప్రీచింగ్ బట్ బై అవర్ ప్రాక్టీసింగ్. ఈ వాస్తవాన్ని మనం గమనించుకోవాలి. సో 17వ వచనంలోకి వస్తే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, ఆ తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిది అయి ఉన్నది. సో పైనుండి ఇప్పటి వరకు చెప్పబడినంత ద విజ్డమ్ బిలో, అనగా భౌతిక సంబంధమైనది, భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల వంటి జ్ఞానము ఏ రీతిగా ఉంటుందంటే మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది, అల్లరి ఉంటుంది, నీచ కార్యం ఉంటుంది, సంఘములు చీలికలకు కారణమవుతుంది. కానీ పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటిదంటే మొట్టమొదట ఫండమెంటల్లీ అది పవిత్రమైనది. ఆ తర్వాత
సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలంతో నిండుకున్నది, పక్షపాతమైనను ద్వేషదారులు లేనిదై ఉంటుంది. సో ఇవన్నీ కలిగి ఉండాలంటే మొట్టమొదట ఉండాల్సింది పవిత్రమైనదిగా ఉండాలి. సో పై నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. యు మస్ట్ యాక్సెప్ట్ ది పయస్నెస్. దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానము కన్నింగ్నెస్ తో కూడింది కాదు. దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం పవిత్రమైనది. పవిత్ర అనగా ఆ జ్ఞాన సంపాదనలో కానీ, జ్ఞాన ప్రదర్శనలో కానీ, లేకపోతే జ్ఞాన వ్యక్తీకరణలో కానీ, ఆ జ్ఞానం ఇతరులకు ఉపయోగించబడే విధి విధానాల్లో కానీ పవిత్ర భావన ఉంటుంది. పవిత్ర భావన. కాబట్టి పైన చెప్పబడ్డటువంటి మత్సరాలు కానీ, విభేదాలు కానీ, వివాదాలు కానీ, అల్లరి కానీ, నీచ కార్యాలు కానీ అవేమీ కనిపించని ఒక పవిత్రతతో కూడిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి యు మస్ట్ రియలైజ్ అండ్ అండర్స్టాండ్ ద ట్రూత్. దేవుడు మనకు అనుగ్రహించే ఆ జ్ఞానము పవిత్రమైనది. అది భౌతిక సంబంధమైంది కాదు, మానవ సంబంధమైనది కాదు, లేకపోతే పుస్తకాల నుంచి మనం సేకరించిన జ్ఞానం కాదు. You know the difference between the teacher and the preacher? The teacher teaches from the text given. The teacher teaches from the text given. అనుగ్రహించబడిన ఆ పుస్తకములో ఉన్న పాఠ్యాంశాల మీద ఆధారపడి ఉపాధ్యాయుడు బోధిస్తాడు. కొన్నిసార్లు ఆ పాఠ్యాంశాలతో తను ఏకీభవించకపోవచ్చు, కానీ ఉన్నది బోధించాలి. తప్పనిసరిగా ఉన్నది మాత్రం బోధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి సాంఘిక శాస్త్రంలో ఒకరి జీవిత చరిత్ర రాయబడింది అనుకోండి. ఆ జీవిత చరిత్రలో కొన్ని అంశాలు నీకు ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే అవి తప్పని నీ భావన నీకు ఉండవచ్చు వ్యక్తిగతంగా. కానీ రచయిత ఏమి రాశాడో దాన్నే నువ్వు చెప్పాలి. అనగా ద టీచర్ హ్యాస్ టు కన్ఫైన్ హిస్ నాలెడ్జ్ టు ద టెక్స్ట్ గివెన్. అనుగ్రహించబడిన ఆ పుస్తకములో బుద్ధపరచు. వెరాస్ ప్రీచర్ అట్లా కాదు. ద ప్రీచర్ preaches from the context. The context అనగా ఆ టెక్స్ట్ మీద ఆధారపడకుండా దేవుని వాక్యంను తీసుకొని ఆ వాక్యాన్ని మన జీవిత అనుభవాలకు అన్వయించడం. ఆ అన్వయింపు అనేది దేవుడు అనుగ్రహించే తెలివి. ఈ టెక్స్ట్ ఉంది మనకి. ఈ టెక్స్ట్ లోని వాక్య భాగాన్ని వివరించి నా జీవితంలో నాకు కావలసిన మార్పు గురించి నన్ను హెచ్చరిక చేసే ఆ అన్వయింపు, ఆ రిలేషన్, ఆ రిలేటింగ్ కెపాసిటీ, ఆ జ్ఞానము దేవుని గురించి. కాబట్టి వెదర్ ఐ బిలీవ్ ఆర్ నాట్, నేను నమ్మినా నమ్మకపోయినా ఆ టెక్స్ట్ నుంచి టీచర్ బోధించాలి. కానీ టీచర్ అలా కాదు, తాను నమ్మాలి, తాను విశ్వసించాలి, తాను అనుభవించాలి, తను మారాలి, తను మారి ఇతరులను మార్చడానికి ఆ వాక్యం ఉపయోగించాలి. నన్ను మార్చని వాక్యము నా ద్వారా ఇతరుని ఎలా మారుస్తుంది? If the word of God doesn't speak to me personally, how can the same word of God speaks through me to the people? Impossible. మొదట the self application. అందుకే మొదట టైటిల్ చెప్తున్నప్పుడు ఏ కాల్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ మాట వాడారు. ఏ కాల్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ఆ పవిత్రతలో కనిపించే కొన్ని లక్షణాలు అంటే సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడనగా వాదించేది కాదు, ఆర్గ్యుమెంటెడ్ కాదు. సులభముగా లోబడినదంటే అలాగే అందుకు కాదు, లేకపోతే వాదించడం కాదు. యాక్సెప్ట్ ఇట్. సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైన వేషధారణను లేనిదై ఉంటుంది. సో చివరికి 18వ వచనం, నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. నీతి ఫలము సమాధానము చేయి వారికి
సమాధానమందు విత్తబడను. నీతి ఫలము అంటే ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్. నీతి అంటే నేను చాలాసార్లు చెప్పాను. రైచియస్నెస్ అంటే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉంటేనే ఆ నీతి కలిగి ఉంటుంది. ఆ నీతి ద్వారా నీతి ఫలం. యోహాను 15లో యేసుప్రభువు స్పష్టంగా చెప్తాడు, నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అంటూ, మీరు నాలో నిలిచి ఉంటే కానీ ఫలించరు. కాబట్టి నీతి ఫలం అంటే దేవునితో నీవు రిలేట్ అయినప్పుడు, నిలిచి ఉన్నప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ ద్వారా ఆ నీతి ఫలము ఫలిస్తాం. గలతీ 5:22లో ఆత్మ ఫలము, ఇక్కడ నీతి ఫలం అనే మాట వాడబడింది. అనగా నీవు నీతి ఫలాన్ని, దేవునితో సంబంధం కలిగి ఉండే ఆ రిలేషన్షిప్ లోనికి నేను రావాలి అంటే దేవుని స్పష్టమైన మాట అంటే నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును నీతి ఫలం. సో నీవు దేవునితో సమాధానము కలిగి ఉంటే ఇట్ స్పీక్స్ యువర్ రిలేషన్షిప్ ఆఫ్ రైచియస్నెస్. సో ఎప్పుడైతే నీవు దేవునితో సమాధానము కలిగి ఉంటావో నీవు నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటావు, నీ కుటుంబంలో సమాధానం కలిగి ఉంటావు, నీ హృదయంలో సమాధానం కలిగి ఉంటావు. సో ఫండమెంటల్లీ నీవు దేవుని ద్వారా వచ్చే ఆ జ్ఞానాన్ని బట్టి మొట్టమొదట నీవు దేవునితో సమాధానపరచబడతావు. ఆ సమాధానపరచబడిన సజీవ సాక్ష్యముగా నీ జీవిత సాక్ష్యము ద్వారా నీ నుండి దేవుని జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తావు. సో నీవు దేవునితో సమాధానపరచబడాలి. ఆ తదుపరి ఇతరులకు సమాధాన సువార్తను అందించాలి. ధన్యతలో యేసుప్రభువు వారు కూడా చెప్పారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సో సమాధానం చెరుచు వారు ఎవరండి? అనగా వివాదాన్ని తీసుకుని వచ్చేవారు, అల్లరిని తీసుకుని వచ్చేవారు, మత్సర పడేవాళ్ళు, సంఘములో చీలికలు తీసుకుని వచ్చేవారు, సంఘములో గొడవలు తీసుకుని వచ్చేవారు, గొడవలకు కారణమయ్యేవారు. సమాధాన పరుచువారు దేవుని కుమారులు అయితే సమాధానాన్ని చెరచువారు అపవాది సంతానం. అపవాది సంతానం. కాబట్టి పీస్ మేకర్ వర్సెస్ పీస్ బ్రేకర్స్. పీస్ మేకర్స్ వర్సెస్ పీస్ బ్రేకర్స్. సమాధాన పరుచు వారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. నువ్వు సమాధానకర్తవైతే, సమాధాన పరచువాడివైతే నీ మనస్సు ప్రశాంతతగా ఉంటుంది, నీ హృదయం పవిత్రంగా ఉంటుంది. నువ్వు సమాధానాన్ని చెరచువాడవైతే నీ హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది, ఎప్పుడు కదిలించబడే సముద్ర తరంగాలు ఉంటుంది. ఎందుకంటే సమాధానం చెరచడమే నీ ఉద్దేశం. కాబట్టి ఎవరు ఇద్దరు సఖ్యతగా ఉన్నా నీవు సహించలేవు, భరించలేవు. కాబట్టి నీ హృదయంలో ఒక రకమైన అల్లకల్లోలం. కాబట్టి పైనుంచి వచ్చు జ్ఞానం, దేవుని ద్వారా అనుగ్రహించబడిన జ్ఞానం, దైవ సేవకులమైన మనం ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము చేత పవిత్రత, సమాధానం, సాత్వికం, సహింపు, ఈ దైవిక లక్షణాలు మనం కలిగి ఉంది. ఆ దైవిక జ్ఞానము చేత దైవోపదేశములు మనం బోధించువారముగా ఉంటాయి. అంతేకాని భూ సంబంధమైన జ్ఞానం చేత కానీ, మనుష్యుల జ్ఞానం చేత కానీ, దయ్యముల వంటి జ్ఞానం చేత కానీ బోధించడానికి ప్రయత్నం చేస్తే అది వివాదాలు, మత్సరము, అల్లరి, నీచ కార్యాలకు నిలయమవుతుంది. దైవజనుడు తాను బోధించే బోధనలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని విశదపరచటకు దైవిక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడాలి. ఆ జ్ఞానం ఎవరంటే యేసుక్రీస్తు. ప్రార్థన చేస్తాం.
కృపగల దేవా దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో పొందుపరచబడిన అంశాలు ఏ కాల్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వపరీక్ష చేసుకోవడానికి ఒక పిలుపు లాంటిది. ఆనాటి యూదా మత సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి ఆ బోధకులు ఆ యూదా మత సాంప్రదాయాల నడుమ దేవుని వాక్యాన్ని, అనగా యూదా మత సాంప్రదాయాల ద్వారా పొందిన జ్ఞానము చేత దేవుని వాక్యాన్ని బోధించడానికి ప్రయత్నం చేశారు. ఆ యూదా మత సాంప్రదాయాలు పాత నిబంధన కాలంలో విఫలమయ్యాయి కాబట్టి నీ కుమారుని యేసయ్యను పంపించారు. ఆ యేసయ్య దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసు అనుగ్రహించిన జ్ఞానము చేత, యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును దేవుని శక్తి అయి ఉన్నాడు కనుక ఆ జ్ఞానము చేత ఆ జ్ఞానాన్ని పొంది దేవునితో సమాధానము, అదే రీతిగా మనుషులకు సమాధానం అందించే దైవిక సందేశాన్ని అందించగలరు. కాబట్టి భౌతిక సంబంధమైన జ్ఞానం మీద, తెలివితేటల మీద ఆధారపడి మమ్మల్ని మేము హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి, ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నామేమో. ప్రభా, మాలో మార్పు అనుగ్రహించింది. దైవోపదేశమును బోధించడానికి దైవిక సంబంధమైన జ్ఞానము కావాలి కాబట్టి ప్రభా, నీ ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది, నీ జ్ఞానాన్ని, నీవనుగ్రహించిన జ్ఞానమైన క్రీస్తును మేము ప్రకటించటం, నీ కృపా సత్యాన్ని మాకు అనుగ్రహించడం. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరిన మనకందరికీ సదా తోడై ఉండి, దైవిక సంబంధమైన జ్ఞానము చేత, దైవిక అనుభవముల చేత, దైవిక ప్రపంచంలో ప్రవేశించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించును గాక.